హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు నేను పైనాపిల్ రవ్వ కేసరి చేశానండి. చాలా ఈజీగా, టేస్టీగా, త్వరగా కూడా అయిపోతుందండి. చక్కగా ఇంట్లో చేసి పెడితే ఇలా టేస్టీగా తింటారు. పైనాపిల్ తినని వాళ్ళు కూడా చాలా ఈజీ అండి చేయడం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా ముందు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించుకోవాలండి. నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనిపిస్తే మీకు నచ్చినవన్నీ కూడా వేసుకోవచ్చు. అన్నిటినీ కూడా ద్వారగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. వేయించేసుకున్నానండి, తీసేసుకుంటున్నాను. చూసారా, నేను తీసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి చక్కగా మొత్తం అంతా కూడా దోరగా వేయించుకోవాలండి. చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని నేను పైనాపిల్ తొక్క తీసేసి చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా ప్యాన్లో వేసేసుకొని వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ముక్క మెత్తపడేదాకా మగ్గపెట్టుకోవాలండి. చూసారా, మొత్తం వాటర్ అంతా కూడా ఎగిరిపోయినాయి. నేను ముక్క నొక్కి చూపిస్తాను. చూసారా, చక్కగా ముక్క కూడా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం వేయించుకున్న బొంబాయి రవ్వని దీంట్లో వేసేసుకొని చక్కగా రెండు కలిసేటట్టు కలుపుకోవాలండి. చక్కగా రెండు కూడా దగ్గరగా అయిపోయినాయి, కలిసిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ వేసామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకొని చక్కగా ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. చక్కగా మొత్తం అంతా కూడా దగ్గరగా అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏ కప్ అయితే క్వాంటిటీ తీసుకున్నామో అదే కప్తో నేను 3/4 కప్పు వరకు పంచదార వేసుకుంటున్నానండి. మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఫుల్గా కప్ అంతా కూడా వేసుకోవచ్చు. పంచదార అంతా కూడా కరిగి స్వీట్లో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. మొత్తం చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు నేను ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి మంచి టేస్ట్ని ఇస్తుందండి. అలాగే 1 స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకున్నాను. మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మొత్తం ఇంకొకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవడమేనండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్లగా నోటికి తగులుతూ. అంతే అండి, పైనాపిల్ రవ్వ కేసరి అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి, సపోర్ట్ చేయండి. ఇలాగే నన్ను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.